తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయన ఇప్పుడు ఏపీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారా, ఏపీలో ఆయన ఎలాంటి రాజకీయాలు నడపబోతున్నారు అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి దూత రేవంత్ రెడ్డిని కలిసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక టాక్ కూడా నడుస్తూ ఉంది. అసలు ఏంటి ఢిల్లీ రేవంత్ రెడ్డి టూర్కి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి సంబంధం ఏంటి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటే, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి నిర్వాహకం కారణంగా ఆ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. కనీసం 80 మందిని మార్చాలి అనేది ఆయన టార్గెట్గా పెట్టుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల యొక్క గ్రాఫ్ బాగలేదు కాబట్టి వాళ్ళల్లో చాలామందిని తొలగించాలి, రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళని ప్లేస్లో కొత్త వాళ్ళని నియమించుకోవాలి, వాళ్ళని వేరే పోస్టులకు పంపించాలనేది ఆయన చేస్తున్నటువంటి ఆలోచన. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే జగన్మోహన్ రెడ్డికి అలాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి మధ్య కొంత గ్యాప్ వచ్చింది. ఇప్పటికే దాదాపు 20 నుంచి 30 మందికి సంకేతాలు ఇచ్చేశారు. రాబోయేటువంటి ఎన్నికల్లో నేను మీకు టికెట్లు ఇవ్వలేను, మీరు పార్టీలో ఉండి పనిచేస్తే రాబోయేటువంటి రోజుల్లో అధికారంలోకి వస్తే నామినేటెడ్ పోస్టులు ఇస్తాం, గౌరవిస్తానని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళెవరూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట వినేటువంటి పరిస్థితి కనిపించట్లేదు, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు అనేది ఆ పార్టీలో వినిపిస్తుంది. కానీ ఆల్రెడీ ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ప్యాక్ అయి ఉంది. ఆల్రెడీ కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఉన్నారు, ఎప్పటి నుంచో పనిచేస్తూ ఉన్నారు, కొంత ఖర్చు కూడా ఆర్థికంగా పెట్టారు, వాళ్ళు పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక వైపు జనసేన పార్టీ ఆల్రెడీ వాళ్ళ పొత్తుల్లో కొన్ని సీట్ల షేరింగ్ కూడా కన్ఫర్మ్ అయిందని చెప్పి టాక్ నడుస్తుంది. పొత్తులో భాగంగా 24 స్థానాల నుంచి జనసేన పోటీ చేసేటువంటి అవకాశం ఉందనేది కూడా ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లోనే చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో కేవలం ఆ పార్టీలో ఉండేటువంటి 24 మందికి మాత్రం అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పటికే ఆ పార్టీలో ఆ సంఖ్య ఉన్నారు. సో కాబట్టి అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేనలో ప్రత్యామ్నాయ అవకాశాలు లేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి రెబల్స్కి. కాబట్టి ఇప్పుడు ఏంటి, ఎటు వెళ్ళాలి, కొత్త పార్టీ వైపు వెళ్ళాలా లేదంటే కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళాలా అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి సమయంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా సక్సెస్ అయ్యారు తెలంగాణలో. అలాగే తెలంగాణలో అధికారంలో కూడా కాంగ్రెస్ పార్టీని తీసుకురాగలిగారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంటర్ అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఏఐసీసీ చేస్తుంది. అలాగే పీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి కూడా చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఏఐసీసీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లతోటి మంత్రాలు సాగిస్తూ ఉంది. బహుశా రేపు మాపు వాళ్ళని ఢిల్లీకి కూడా పిలిచినట్టు సమాచారం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, కేవీపీ పళ్ళంరాజు, అలాగే రఘువీరారెడ్డి, చింతామోహన్ ఇలాంటి సీనియర్స్ అందరూ కూడా ఢిల్లీ బాట పట్టారు, ఢిల్లీ వెళ్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో రాహుల్ గాంధీని తీసుకొచ్చి అక్కడ సభ పెట్టాలి అని చెప్పి కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి రెబల్స్ లేదా అసంతృప్తివాదులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళని కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ కనీసం 30 నుంచి 40 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లీడర్స్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసేటువంటి బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నారు. రేవంత్ రెడ్డిని తీసుకోమని చెప్పి ఏఐసీసీ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆ మేరకు రేవంత్ రెడ్డి వద్దకు ఒక సీక్రెట్ ఏజెంట్ ఢిల్లీలో కలుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి దూత కూడా కలుస్తున్నారు. ఒక సీక్రెట్ ఏజెంట్ ఏమో రెబల్స్కి ప్రతినిధిగా కలుస్తున్నారు. మరొక దూత జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన దూత ఏమో ఢిల్లీలో ఆయన్ని కలిసి మాట్లాడాలనేటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సీక్రెట్గా కలిసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ ఇటీవల ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భంగా రేవంత్ రెడ్డిని సీక్రెట్గా కలిశారు. సో కలిసినటువంటి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఒకవేళ అసంతృప్తులు కానీ లేదంటే రెబల్స్ కానీ ఉంటే మీరు యాక్సెప్ట్ చేయొద్దు అనేటువంటి యాంగిల్లో ఆయన ఏదో మాట్లాడినట్టు, అందుకు ప్రతిగా ఎన్నికలు అయిపోయిన తర్వాత అవసరమైతే పోస్ట్ ఎలక్షన్స్లో ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తాము అనేటువంటి ఒక ప్రతిపాదన కూడా ఆ ఎంపీ పెట్టినట్టు కూడా అప్పట్లో ఢిల్లీలో నడిచినటువంటి చర్చ. ఇప్పుడు అదే దూత జగన్మోహన్ రెడ్డి తరఫు నుంచి రేవంత్ రెడ్డిని కలవబోతున్నారు ఢిల్లీలో అనేది వినిపిస్తుంది. ఆయన ఒక పారిశ్రామికవేత్త, అలాగే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి
ఎంపీ కూడా. ప్రస్తుతం ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆయన పారిశ్రామికవేత్త కూడా కాబట్టి, ప్లస్ తెలంగాణలో కూడా ఆయనకి ఎంతో కొంత వ్యాపారాలు ఉన్నాయి. ఆ ఉద్దేశంతో రేవంత్ రెడ్డిని కలవబోతూ ఉన్నారు. పోస్ట్ ఎలక్షన్స్లో ఇండియా కూటమికి మద్దతు ఇస్తామనేటువంటి ఒక సంకేతాలు పెట్టే అవకాశం ఉందని చెప్పి కూడా ఒక చర్చ నడుస్తుంది. అంతేకాదు డైరెక్ట్గా ఏఐసిసికి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తోటి కూడా జగన్మోహన్ రెడ్డే నేరుగా కొన్ని సంకేతాలు పంపించారు అని చెప్పి గతంలోనే ఒక ప్రచారం జరిగింది. ఇండియా కూటమికి పోస్ట్ ఎలక్షన్లో సపోర్ట్ చేస్తాము అని చెప్పి అవసరమైతే అని చెప్పి వేణుగోపాల్కి ఒక సంకేతం పంపించినట్టు కూడా తెలుస్తుంది. ప్రత్యేక హోదా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం అని చెప్పి రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రకటించారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అన్ని అంశాలను నెరవేరుస్తాము అని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఉమ్మడి రాష్ట్రాన్ని విడదీసిన కారణంగా నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి క్షమాపణ కూడా చెప్పడం జరిగింది ఒకనొక సందర్భంలో. కాబట్టి గతంలో రాష్ట్రాన్ని విడదీసినటువంటి కోపం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, అది ఇప్పుడు తగ్గింది కాంగ్రెస్ పార్టీ మీద అనేటువంటి ఒక ఒపీనియన్కి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అందుకే ఇప్పుడు సరైనటువంటి సమయంగా భావిస్తూ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకు రేవంత్ రెడ్డిని ప్రయోగిస్తున్నటువంటి ప్రస్తుత సందర్భంలో ఒక దూత, ఒక సీక్రెట్ ఏజెంట్ ఇద్దరు కలుస్తున్నారు. సీక్రెట్ ఏజెంట్ ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రెబల్స్ ప్రతినిధిగా కలుస్తూ ఉన్నారు. ఆయన ఎంతమందిని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద ఒక క్లారిటీకి రాబోతూ ఉన్నారు. రేవంత్ రెడ్డిని కలిసి జగన్మోహన్ రెడ్డి యొక్క దూత రేవంత్ రెడ్డిని కలిసి చర్చించేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద రేవంత్ రెడ్డి చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఢిల్లీ కేంద్రంగా నడుస్తూ ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినటువంటి క్రమంలో మొత్తం అటువైపు అందరూ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చూస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో అసలు పీసీసీ అధ్యక్షుని కూడా మార్చేటువంటి అవకాశం ఉందనేది కూడా ఒకటి వినిపిస్తూ ఉంది. ఈ క్రమంలో మొత్తం ప్రక్షాళన అయితే ప్రారంభమైంది కాంగ్రెస్ పార్టీలో, ఆంధ్రప్రదేశ్లో కూడా. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్స్ని కనీసం 30 నుంచి 40 మందిని తీసుకొని రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేస్తే కనీసం 10% నుంచి 15% ఓట్ బ్యాంకు చీల్చుకోవచ్చు, లేదా ఓట్లు పొందవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. సరిగ్గా ఈ పాయింట్ వద్దనే జగన్మోహన్ రెడ్డి అలాగే తాడేపల్లి కోటరీలో కొంత అలజడి ప్రారంభమైనట్టు కూడా తెలుస్తుంది. దానికి కారణం ఏంటంటే, పూర్వపు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకే 90% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. అటు క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కానీ, ఇటు ముస్లిం ఓట్ బ్యాంక్ కానీ, ఎస్సీలకు సంబంధించిన ఓట్ బ్యాంక్ కానీ కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు షిఫ్ట్ అయిపోయింది. సో ఇప్పుడు షిఫ్ట్ అయినటువంటి ఓట్ బ్యాంక్ని మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం ఆ పార్టీ చేస్తూ ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అక్కడ బలపడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంది ఆటోమేటిక్గా అనేది అక్కడ ఈక్వేషన్ వినిపిస్తుంది. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సర్వేల ప్రకారం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలో రాబోతుంది అనేటువంటి ఒక సారాంశం బయటకు వచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అవుతే ఇంకా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటైతే, ఒకవేళ షర్మిల కనుక చేరితే కాంగ్రెస్ పార్టీలో అప్పుడు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం జరిగేటువంటి అవకాశం ఉందనేది ఇంకో చర్చ కూడా జరుగుతుంది. తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాజకీయాలు చేయాలని చెప్పి షర్మిల అనుకుంటున్నటువంటి టైంలో నిర్ద్వందంగా రేవంత్ రెడ్డి తోసిపుచ్చారు. ఆమెని రాకుండా అడ్డుకున్నారు. అవసరమైతే మీరు ఏపీలోకి వెళ్ళి పనిచేయండి అని చెప్పి అప్పట్లోనే చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఏపీ నుంచి షర్మిలని ఆహ్వానించి షర్మిలకు తోడుగా రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉంది. దానికి ఢిల్లీ కేంద్రంగా చేసుకొని ఒక పెద్ద కసరత్తు జరుగుతుంది. ఆ కసరత్తు రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ సందర్భంగా ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ రూపంలో కౌంట్ డౌన్ ప్రారంభమైంది అనేటువంటి ఒక చర్చ అయితే చాలా సీరియస్గా నడుస్తూ ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద రేవంత్ రెడ్డి ముద్ర, రేవంత్ రెడ్డి యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఢిల్లీ వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్స్ ఏజెంట్ ఏం చేస్తాడనేది చూడాలి. ఆ ఏజెంట్ ఇప్పటికే ఆల్రెడీ రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారు. పైగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రుల ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి. భారీ ఎత్తున తెలంగాణలో ఆస్తులు ఉన్నాయి. వాటిని కాపాడుకోవాలంటే రేవంత్ రెడ్డి ఏది చెప్తే అది వినాల్సినటువంటి పరిస్థితి అనివార్యంగా ఉంటుంది అనేది సర్వత్రా వినిపిస్తుంది. గతంలో
తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తే అది విన్నారు చాలామంది. అందుకే ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కేసీఆర్ అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు. అదే తరహాలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ నుంచి ఆపరేషన్ చేస్తూ ఢిల్లీలో ఒక వ్యూహాన్ని రచించబోతున్నారు. సో ఆ వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి కోట కూలిపోనుందా అనేటువంటి ఒక చర్చ నడుస్తున్న క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో ఈ పరిణామాలు ఇటు దారి తీస్తాయనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.